ఎవరు అర్హత ఉన్నారు ఏంటని మన ద్వారా వెతికించి ప్రతి ఒక్కరిని లబ్ధి చేసేటట్టు చేస్తున్నారు. అంతేకాదు సార్, నాకు వచ్చిన సమస్య వచ్చింది సార్, మా ఊరి తరఫున ఈ సమస్య వచ్చిందంటే అప్పటికప్పటికే మాట్లాడి 2 రోజులే ఆ సమస్య క్లియర్ చేశారు. అసలు ఆ విషయాన్ని నేను ఒక్క సామాన్యమైన కార్యకర్త దానికి నా మాటకి అంత విలువ ఇచ్చారంటే అసలు ఇంతకంటే రాజకీయ నాయకుడు, అసలు రాజకీయం చూసి నిజమైన రాజకీయ నాయకుడు ఏంటంటే మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది సార్. అమ్మా, గత ప్రభుత్వం చుట్టూ నేను తిరిగి నాకు పెన్షన్ రాలేదమ్మా, ఇప్పుడు నాకు పెన్షన్ కావాలి, 80 సంవత్సరాలు నన్ను చూసే వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు నేను వెంటనే ఆధార్ కార్డు తీసుకొని రేషన్ కార్డు తీసుకెళ్ళి అప్లై చేసినప్పుడు ఆమె ఇప్పుడు పెన్షన్ తీసుకుంటుంది. నాకు చాలా సంతోషం. పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడల్లా అమ్మా నాకు పెన్షన్ అవుతుంది, జగన్ గారికి నా ధన్యవాదాలు చెప్పమ్మా అని చెప్పేసి ఆమె చాలా చాలా సంతోషంగా ఉంటుంది. గతంలో టీడీపీలో ఉన్నటువంటి కొమ్మాలపాటి శ్రీధర్ గారు వచ్చారు, దానిలో పనిచేసేది మా మామయ్యలు. అయినా కానీ మాకు ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ కోసం ఎంతమంది చుట్టూ తిరిగామో మాకు తెలుసు, కానీ అవేమి పట్టించుకోలేదు. అవేం పట్టించుకోకుండా లేకుండా మేము ఈ పార్టీ తరఫున నిలబడి మేము ప్రతి ఒక్క స్కీమ్ను అందుకుంటున్నాము. నా ద్వారా ఇంకా అందరికీ నేను స్కీమ్లు అందిస్తూ ఉన్నాను. ఇలాంటి శాసనసభ సభ్యులు నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఇప్పటికి ఎన్నిసార్లు మా ఊరు వచ్చారో శాసనసభ సభ్యులు నేను చూస్తున్న ప్రతి ఒక్క మీటింగ్లో సాయం చూస్తున్నాను. మీకు చాలా ధన్యవాదాలు సార్. మరి నా గతంలో నేను 22 మందికి ఇళ్ళ పట్టాలు ఇప్పించున్నానండి. వాళ్ళు ఒక 2 ఒంటరి మహిళలు అయితే కనీసం ఉండడానికి స్థలం కూడా లేదు, ఎక్కడో బయట ఉంటారు. వారికి ఈరోజు మనం స్థలం కల్పించి వారు అక్కడే స్థలం కట్టుకున్నారండి. వాళ్ళు ఆ స్థలం తీసుకొని ఆ స్థలం గృహప్రవేశాన్ని కూడా మొన్న ఈ పథకాలలో మీరే వచ్చి ఓపెనింగ్ చేశారు కూడా. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు వాళ్ళకి నీడ కల్పించామంటే అది కేవలం ఒక వాలంటీర్ వ్యవస్థలో కాదు, మరి జగన్ గారు కూడా చేసినట్టు అభివృద్ధిని మంచిని చూసి మేము కూడా ఇంకా ఎంతో స్వచ్ఛందంగా పని చేస్తూ ఉంటామని రానున్న రోజుల్లో కూడా మా వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా మీకోసం కష్టపడి మీకు ఎప్పుడు మేము అండగా ఉంటామని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ మరొకసారి ఎమ్మెల్యేగా మిమ్మల్ని చూడటం కాదండి, ఈసారి మంత్రిగా కూడా మీరు ప్రమాణ స్వీకారం చేస్తారని ఈ వాలంటీర్ వ్యవస్థ మేము సన్మానం చేస్తూ ప్రతి గడప దొక్కుతాం, ప్రతి ఇంటికి వెళ్తాం, ప్రతి ఇంట్లోకి వెళ్ళి అమ్మా జగన్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు మీ ఇంటికి వచ్చాయా లేదా అని మేము ఇప్పటి వరకు కూడా గతంలో ఉన్నటువంటి జన్మభూమి కమిటీ మాదిరిగా కాదండి, జగన్మోహన్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు పార్టీకి అతీతంగా ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా ద్వారా ప్రతి కుటుంబానికి అందించే అవకాశాన్ని మా గ్రామ పెద్దలు మరి మా ఎమ్మెల్యే నంబూరి శంకరరావు గారు కూడా మాకు ఈ విషయంలో తోడ్పడి మా మీద నమ్మకంతో మమ్మల్ని ముందుకి 4.5 సంవత్సరాలు నడిపించినందుకు రానున్న 5 సంవత్సరాల్లో కూడా ఎమ్మెల్యే గారికి అత్యంత మెజారిటీతో గతంలో ఇచ్చినటువంటి 18,000 మెజారిటీ కాదని 20,000 మెజారిటీతో మిమ్మల్ని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకొని సీఎం గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా మేము మీ అంతా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పెద్దకూరపాడు నియోజకవర్గం నుంచి కథలు వచ్చిన మా వాలంటీర్స్ అందరికీ, అలాగే పెద్దకూరపాడు కుటుంబ సభ్యులందరికీ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు అవార్డు గ్రహీతలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా వాలంటీర్స్ అందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు. వాలంటీర్ వ్యవస్థ అంటేనే మరి ఏ రాష్ట్రంలో కాదు, ఎక్కడ కూడా దేశంలో లేని వ్యవస్థని మనకి జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద నమ్మకంతో ఇలాంటి వ్యవస్థను తీసుకొచ్చారు అంటే దానికి మీరు ఒక చిన్న ఆయన ఒక ట్రైల్, ఒక ఆశ, ఆయన ప్రయోగం ఇది. కానీ ఈరోజు మీరు భగవంతుడికి భక్తుడికి ఎలా అనుసంధానమో మీరు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి అనుసంధానంగా మారిపోయారు. ఈరోజు మీ పాత్ర అలాంటిది అయిపోయింది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సోల్జర్స్. మీరందరూ కూడా 26 పథకాలకు మీరు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. ప్రతి వాలంటరీ కూడా ఇక్కడ కూడా కని విని ఎరగని ఘనత మీకు. ప్రతి ఇంటికి మీరు తెల్లవారుజామున లేచి వెళ్ళి ఇన్ని పథకాలు ఇస్తుంటే సరే, మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నా కూడా ప్రతి అవ్వ కళ్ళల్లో తడి, ప్రతి తాత గుండెల్లో ఆప్యాయతని ఆదాయాన్ని పొందారు అంటే ఇంతకంటే ఏం కావాలి? ప్రతి ఇంటికి ఇది నాకు ఒక వాలంటరీ బాధ్యత, ఉద్యోగం అనుకోకుండా మీరందరూ కూడా ఆ ఇంటి బిడ్డగా, కుటుంబ సభ్యుడిగా బాధ్యత తీసుకొని ప్రేమగా వ్యవహరించి ప్రతి ఇంట్లో కూడా మరి ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారు అంటే ఆ ఇంట్లో ఆ
కొడుకు చూసుకునే ఆ కూతురు చూసుకునే బాధ్యతను మీరు తీసుకొని మరి వాళ్ళు ఇంత చక్కగా నిర్వర్తిస్తున్నారు అంటే ప్రభుత్వం గుర్తించి మన అందరికీ కూడా ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు. వాళ్ళకి అవార్డు వచ్చింది మనకు రాలేదు అని ప్రోత్సాహం ఇది మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని మరి రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అవార్డు రావాలని కోరుకుంటూ మరి మీరందరూ కూడా కష్టకాలంలో మనకి కరోనా కష్టకాలంలో మీరందరూ ఎలాంటి సేవలు అందించారు అంటే మరి కరోనా వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కళ్ళల్లో ఎంత ఆదరణ ఎంత ఆప్యాయతను మీరు చూసుంటారో. మీకు వారి చేతులెత్తి నమస్కరించి మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీరు అంతకంటే మీకు ఏం కావాలి? మానవ సేవగా భావించి అంతమంది ప్రజలకి మీరందరూ సేవ చేశారు కరోనా కష్టకాలంలో. మరి ప్రతిపక్ష నాయకులు పారిపోయి హైదరాబాద్ లో కూర్చుంటే మన వ్యవస్థని పరుగులు పెట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి మీద ఎంత నమ్మకంతో ఇవాళ ఈ వాలంటీర్ వ్యవస్థని ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా ఇంత చక్కగా నిర్వర్తిస్తున్నారు అంటే మరి మీ అందరి ఒక పని అప్పచెప్పారు అంటే అది చేస్తే సక్సెస్ అవుతుంది. మీ అందరూ దాన్ని ఊహించిన రీతిలో ఊహించిన విధంగా మీరు సక్సెస్ చేశారు. నిరంతరంగా వెలిగే సూర్యుడు జగన్మోహన్ రెడ్డి అయితే మరి నిరంతరంగా కష్టపడుతూ నిరంతర విజయాన్ని సాధించేది మన ఎమ్మెల్యే శంకరరావు గారు అంటే అతిశక్తి కాదు. ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉండాలి, అందరి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉండాలి, మన పెద్ద కోరపాడు గడ్డ మీద మాత్రం శంకరన్న ఉండాలి. మరి ఎన్ని జెండాలు కలిసి వచ్చినా మన జెండా ఒకటే, మన అజెండా ఒకటే. అవునా? భయపడాల్సిందే లేదు. పులి ఎప్పుడు కూడా సింహం జూలు నుంచి లేచిందంటే అడవి మొత్తం కూడా పక్కకు పోతుంది. ఎంత మంది జంతువులు ఉన్నా సింహం మందు ఒక్కటే. సింహాన్ని ఎవరు కూడా రాజుకి అడవిని చేయాల. దాని శక్తి సామర్థ్యాలే దాన్ని సింహం రాజులు చేసింది అడవికి. అది మనం అందరం మన జగన్మోహన్ రెడ్డి గారి శక్తి అలాంటిది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ కూడా మరొకసారి వినిపించుకుంటున్నానండి. మరి ప్రతి ఒక్కరికి కూడా మరి నిత్య శ్రామికుడు నిజమైన దేవుడు అంటే మన శంకరరావు గారు అంటే అతిశక్తి కాదు. మీరందరూ కూడా వాటి వచ్చే ఎన్నికల్లో బలోపేతం చేసి ఏ సమస్య ఉన్నా ప్రతి గ్రామంలో ఇందాక ఒక వాలంటీర్ చెప్పాడు 60 ఇళ్ళు ఉన్నాయండి, 50 ఇళ్ళు పక్కాగా మనకి ఉన్నాయి, 10 ఇళ్ళు న్యూట్రల్ గా ఉన్నారు, 10 ఇళ్ళు తెలుగుదేశం అని. మరి మనం ప్రాంతం భాష మరి పార్టీ ఏ వివక్షణ లేకుండా అందరికీ సర్వీస్ చేస్తున్నాం. మరి వారు గుర్తించాలి. మీరందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ వ్యవస్థ ఉండదు, ఈ పథకాలు ఉండవు, మీరందరూ కూడా మారండి. ప్రతి మనిషికి ఏం కావాలండి? ఎవరికైనా కూడా వాళ్ళ అవసరాలు తీరాలి, అంతే కదా. అలాంటి అవసరాలు తీర్చే వ్యక్తులు మన దగ్గర ఉన్నప్పుడు మనం పార్టీ మారి మరి మనం అనుకూలంగా ఉన్న వాళ్ళని మనకి అవసరాలు గడుతున్న వాళ్ళని మనం బలపరిస్తే ఏమైంది అని మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయండి. మరి ఇంత పెద్ద మనం ఊహించిన దానికంటే మరి 1100 మంది మన వాలంటీర్స్ ఉన్నారు అంటే 1500 చేసి తెప్పిస్తే సరిపోలేదు. 2000 చేసి తెప్పించారంటే అభిమానం అది. మరి ఇంతకంటే మనం ఊహించిన దానికంటే అంటే శంకరన్నను అభిమానించే వాళ్ళు, ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డిని బలపరిచే వాళ్ళు రోజు రోజుకు పెరుగుతున్నారు. దీని అర్థం మీరందరూ కూడా మరి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సమర్థించి మన జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన మన శంకరన్నను మీరందరూ కూడా బలపరుస్తూ మీరందరూ కూడా ఓటు వేయవలసిందిగా కోరుకుంటూ ఆ రాజన్న పెట్టని జగనన్నని మనం అందరి మళ్ళీ ఆ కుర్చీలోనే కూర్చోబెట్టుకుందామా? ఓకే, థ్యాంక్ యూ. మరొకసారి అందరినీ కూడా మరి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి శంకరరావు గారిని బలపరుచుకుంటూ ఈ వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవార్డు గ్రహీతలందరికీ కూడా ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ సెలవు. థ్యాంక్ యూ. గత 4 సంవత్సరాల నుంచి కూడా మరి ఈ వాలంటీర్ వందనం ప్రోగ్రాం మనం జరుపుకోవడం జరిగింది. కాకపోతే ఏ మండలం ఆ మండలం గతంలో మనం జరుపుకొని మీ అందరితోటి నేను ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. టైము అడ్జస్ట్ కాక ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అందరినీ ఒకసారి కోసూరులో పెట్టడం సెంటర్ పాయింట్ కాబట్టి కొంత అసౌకర్యం కలిగి ఉండొచ్చు. అంటే దూరం నుంచి రావడానికి ఒకరోజు అడ్జస్ట్ చేసుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి సోదరుడికి వాలంటీర్లకి అలాగే ఇక్కడికి విచ్చేసిన నాయకులు పెద్దలకి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకి
అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ భారతదేశంలోనే ఈ వాలంటరీ వ్యవస్థ లేదు. అది మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఈ వాలంటరీ వ్యవస్థ అనేది పెట్టడం జరిగింది. మరి కొత్తగా మిమ్మల్ని అపాయింట్మెంట్ చేసిన రోజున ప్రతిపక్ష నాయకులు మరి ఈ వాలంటరీ వ్యవస్థ ఏంటి, దేనికి అనేది విమర్శించడం, కొంచెం వ్యంగ్యంగా కూడా మాట్లాడటం జరిగింది. అది వాళ్ళ విఘ్నతకే వదిలిపెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఈమెని అడగడం జరిగింది. ఒక అవకాశం ఇస్తే ఎన్ని మార్పులు తీసుకొచ్చాడో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మొట్టమొదటగా జిల్లాలు ఎడగొట్టాడు, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడు, రైతు భరోసా వ్యవస్థ, మరి హెల్త్ సెంటర్ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, మరి ప్రతిదీ కూడా హాస్పిటల్స్, స్కూల్స్ ఒక్క 5 సంవత్సరాల్లోనే ఇన్ని పెను మార్పులు తీసుకురావడం జరిగింది. మరి వాలంటీర్లు మీరు ప్రతిదీ కూడా ప్రభుత్వాన్ని ఎక్కడో సచివాలయం రాజధానిలో ఉంటుంది, అది మన గ్రామంలో పెట్టి మరి ప్రభుత్వాన్ని మనకు అన్ని ఆ సచివాలయంలోనే వచ్చే విధంగా డిజైన్ చేసి దానికి రూపకర్తలుగా మిమ్మల్ని ఒక సచివాలయ వ్యవస్థని అక్కడ ఎంప్లాయీస్ని 12 మందిని దానికి అనుబంధ సంస్థగా వాలంటరీ వ్యవస్థని మరి పెట్టి ప్రభుత్వాన్ని నడపడం జరుగుతుంది. ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఒక్క రోజులోనే తీసుకొచ్చే వ్యవస్థ మన వాలంటరీ వ్యవస్థ అని చెప్పి ఈ భారతదేశంలో ఎక్కడా లేనిది ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నది. మరి ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు ఈ వాలంటరీ వ్యవస్థకి దోషి పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎలక్షన్ కమిషనర్కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎంత దుర్మార్గం ఆలోచన చేయండి ఒకసారి, ఎట్లా చేస్తారో పేపర్స్. మరి మీరు ఉండటం వల్ల ప్రభుత్వానికి, ప్రజలకి ఎంత మేలు జరుగుతుందో ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఎవరో వేయలేని రోడ్డు, అమరావతి నుంచి బెల్లంకొండ రోడ్డు నేను వేస్తున్నానంటే నాకు ఎంత తృప్తిగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఎవరో చేయలేంది కృష్ణానది మీద బ్రిడ్జి, ఎవరో కట్టలేంది. చంద్రబాబు 5 సంవత్సరాల నుండి కూడా బ్రిడ్జి కట్టలేకపోయాడు గొల్లపూడి దగ్గర. నేను శాంక్షన్ తీసుకొచ్చి ఇప్పుడు స్టార్ట్ చేస్తానంటే నాకు ఎంత సాటిస్ఫాక్షన్ ఒకసారి ఆలోచన చేయండి. ఈ నియోజకవర్గంలో దాదాపు ఒక 7 హాస్పిటల్స్ కొత్తవి 27 కోట్ల రూపాయలు పెట్టి నేను తీసుకొచ్చానంటే నాకెంత ఆనందం, మరి మీకు ఎంత సౌకర్యం ఒకసారి ఆలోచన చేయండి. 50 కోట్లు జిల్లాలో, పల్నాడు జిల్లాకి శాంక్షన్ అయితే 27 కోట్లు మన నియోజకవర్గాన్ని తీసుకొచ్చాను నేను. మరి చేశానని నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. 47 తిరుపతి దేవస్థానం గుళ్ళు శాంక్షన్ అయితే మన జిల్లాకి 37 గుళ్ళు మన నియోజకవర్గాన్ని తీసుకొచ్చాను. అది తీసుకురావాలి, చెయ్యాలనే ఒక తపన ఉండాలి. ఎంత పనైనా చేయొచ్చు. గత ప్రభుత్వంలో మీకేమొచ్చింది, ఈ ప్రభుత్వంలో ఏమొచ్చింది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. కనీసం మీరు మీ ప్రభుత్వంలో ఒక 5 కోట్ల రూపాయలు పెట్టి ఎక్కడన్నా ఒక రూములు కట్టించారేమో అడగండి. హాస్పిటల్ మనం 27 కోట్ల రూపాయలు తెచ్చాం, మీరు ఎక్కడన్నా ఒక హాస్పిటల్ ఒకటంటే ఒకటి 1 కోటి రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టారేమో అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ప్రకారం జనవరిలోనే చేయూత ఇవ్వడం జరిగింది. మరి ఈ నెలలోనే ఆసరా, మొన్న నెలలోనే ఆసరా ఇవ్వడం జరిగింది. ఏదైతే కమిట్మెంట్ ఇచ్చాడో ఆ కమిట్మెంట్ ఎట్లాంటి కరోనా పరిస్థితుల్లో కూడా తప్పకుండా, మాట తప్పకుండా ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడో తెలియదు ఎవరికి. కానీ అక్కచెల్లెల అకౌంట్లోకి అమౌంట్ కొట్టి అన్నమాట నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. భావంతో మీ అందరినీ కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. మరి మీరు కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు అందరూ బాగా పనిచేస్తున్నారు. ఎక్కడో తక్కువ మంది ఇదిగా ఉన్నారు తప్పితే అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. ప్రతి వాలంటీర్లకు కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. మీరు దాన్ని రుణం తీర్చుకునే అవకాశం మీకు వచ్చింది ఇప్పుడు. మరి దాన్ని రుణం తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీకు భవిష్యత్తు ఉంటుంది. రేపు మిమ్మల్ని నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవంగా చెప్పాలంటే మీ వ్యవస్థనే నమ్ముకున్నాడు. మీ వల్ల కొంత లీటర్లకు ఇబ్బంది ఉన్నా కూడా లీటర్లను కూడా మీరు కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. మెజార్టీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏ వాలంటీర్కి ఆ వాలంటీర్. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించే విధంగా మీరు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మీ అందరి కోసం నేను రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఊర్లో కూడా దాదాపుగా సపరేట్గా మీకు ఎక్కువ టైం నేను మీకు కేటాయించకపోయినా ఒక ఊరికి ఒక అరగంట సేపు మీతోటి నేను ఇంటరాక్ట్ అవుతాను. ఈ వారం 10 రోజుల్లోనే మీ అందరితో నేను కలుస్తాను. మళ్ళీ సపరేట్గా ఒక సేవాభావంతో మీకు ఇవ్వడం జరిగింది జాబ్స్. అవన్నీ కూడా మీకు ఇచ్చేది 5,000 అనుకుంటున్నారు. కానీ రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మీకు అది ఎక్కువ అమౌంట్ పెరగడానికి అవకాశం ఉంది. మనస్ఫూర్తిగా మీ అందరికి తెలియజేస్తున్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, ఇక్కడ చూసుకుందాం రండి. ఎంత అభివృద్ధి జరిగిందో, ఎంత సంక్షేమం జరిగిందో మీరు ఒకసారి డిబేట్ కూర్చోండి. మీరు రాసే వాళ్ళు అందరూ కూడా మీరు పేపర్లో రాస్తున్నారు కదా, ఎక్కడేదో అవినీతి జరుగుతుంది, ఏం అవినీతి జరుగుతుందో రాయాలి, ఏం అభివృద్ధి జరుగుతుందో రాయండి. గత ప్రభుత్వంలో ఏం చేశారో రాయండి. పేపర్లు ఉండే కదా అని ఇష్టం వచ్చినట్టు రాయటం కాదు. మీరు కూడా అందరూ కూడా మౌత్ పబ్లిసిటీ మందు కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని తిప్పికొట్టాల్సిన అవసరం అందరూ మీ అందరూ ఈ యూత్ మొత్తం కూడా మౌత్ పబ్లిసిటీ తోటి వాళ్ళని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి
మరొకసారి నేను తెలియజేస్తున్నా. ఆ రోజు కూడా 67 సీట్లు వచ్చినాయి వైసీపీకి. మరి దాని తర్వాత ఎలక్షన్ జరిగితే నిన్ను దేశపై తుప్పుగా 23 సీట్లతోటి నిన్ను పాతాల్లో కనబడేశారు. ముసలివాడు అయిపోయావు, కళ్ళు పోయినాయి నీకు. అన్నీ పోతే ఇంకొక అతను సపోర్ట్ తీసుకొని, పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకొని జనసేన పార్టీకి ఒక కర్ర పట్టుకున్నావు. ఇంకో కర్ర కోసం ఢిల్లీ వెళ్తున్నావు ఇప్పుడు బీజేపీ కోసం. ఈ కర్ర పట్టుకొని ఈ పరిపాలన నువ్వు ఏం చేస్తావు? ఈ అవినీతి పరిపాలనతోటి నువ్వు అవినీతి చేసావు. నేను ఇది చేశానని రా, నువ్వు నీకు దమ్ముంటే నేను గత ప్రభుత్వంలో నేను ఈ అభివృద్ధి చేశానని చెప్పు. నేను ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చానని చెప్పి నువ్వు రా ఎలక్షన్కి. నీకు దమ్ము కనుకుంటే నువ్వేదో పూటక మాటలు చెప్పే దానికోసం రాబాకు. మొన్న ఈ మధ్య చదువుతున్నాడు, సంపద సృష్టిస్తాడంట. ఈయన సంపద సృష్టిస్తాడంట. ఎట్లా చెప్పు, సృష్టిస్తావో చెప్పు. నువ్వు ఇక్కడ పోర్ట్ వస్తుంది, సంపద వస్తుంది, లేకపోతే ఇక్కడ ఏదైనా వస్తుంది, అది చెప్పండి. ఎట్లా చెప్పు. ఇక్కడ రాజధాని పెట్టి సంపద సృష్టిస్తాడంట. అంటే ఆ పొలాలు అమ్మి సంపద సృష్టిస్తానని చెబుతాడు. ఏ పొలాలు ఉన్నాయి అక్కడ? ఇవన్నీ బూటకమ్మ మాటలు నమ్మబాకండి. ప్రాక్టికల్గా చేసేది జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా ప్రాక్టికల్గానే మాట్లాడతాడు, ఉన్నట్టు మాట్లాడతాడు. దాన్ని మనం సమర్థిద్దాం. గ్రాఫిక్లో చూపించేవారు మాటలు నమ్మొద్దు ఎవరో కూడా. ఇదంతా గ్రాఫిక్. చంద్రబాబు అంటేనే గ్రాఫిక్స్. అది ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరందరూ కూడా ఒక రాజు, ఒక సైనికుడు, మనందరమే సైనికుల్లాగా పనిచేసి మరి రాజుని కుర్చీలో కూర్చోబెడదామా? మీరందరూ యుద్ధానికి సిద్ధమేనా?